నేను 2012లో చూసినాను ఎక్కడ మన టివోల్ ఎక్స్ట్రీమ్ ఉంది కదా, మా మమ్మీ డాడీతో పోయినాను. ఇంత పోరగానే అప్పుడు నేను ఒక 12 ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఎలాగంటే ఇప్పేసిన మొత్తం అన్ని అప్పట్లో అంటే ఇంకా మరి ఆ కెవ్కేక సాంగ్ అట్లా ఊపి తెప్పిస్తుంది మనకి. సో ఇంకా తర్వాత కొంచెం మనకంటూ వెళ్ళే వచ్చింది. ఇంకా మమ్మీ డాడీని ఇంట్లో కూర్చోబెట్టేసి నేను వచ్చేసినాను. ఇంకా ప్రతి సంవత్సరం ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అవర్ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి నా తరఫుకి వెళ్ళి మన కళ్యాణ్ అన్న జన సైనికుల తరఫుకి వెళ్ళి. సో సినిమా అయితే అన్న ఎక్స్పీరియన్స్ ఉత్తర రాంపన లోపల కేవుకేక సాంగ్ కానీ చెప్తున్నాం కదా, హీరోయిన్ చూడలే, మేము ఎవరిని చూడలే, జస్ట్ కళ్యాణ్ గారిని మాత్రమే చూసినాం. రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్న, ఇది ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్నయ్యని. మీరు ఎంత ట్రోల్ చేసినా కూడా మెగాస్టార్ పవర్ స్టార్ ఆడెవడో బచ్చాగాడు ఇవాళ రేపు యూట్యూబ్లో కనపడగానే హీరో అనుకుంటుండు, తోపు అనుకుంటుండు. ఆన్లైన్లో కాదు బిడ్డ, రేయ్ ఆఫ్లైన్లోకి రా చూసుకుందాం అంటున్నావు కదా. 2 తెలుగు రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని గుర్తుపట్టరు అని అన్నావు కదా. నన్ను గుర్తుపెట్టుకో. కర్ణాటక మన రాష్ట్రం కాదు కదా, రామ్ కర్ణాటక రా. దగ్గర నా ఫాలోవర్స్ 10,000 మంది ఉన్నారు, నా కర్ణాటక ఫాలోవర్స్ పిఎస్పీకే. రామ్ అల్లు అర్జున్ క్రేజ్ ఉంది ఎప్పటి నుంచి, పుష్ప ఒప్పుకుంటాను. అల్లు అర్జున్ ఆయన క్రేజ్ ఆయనది. కానీ బిడ్డ నీకు అల్లు అర్జున్ ఇష్టమైతే మడిచి జేబులో పెట్టుకో, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా పెద్దన్న చిరంజీవి గురించి కానీ మాట్లాడినావు అనుకో, ఆన్లైన్లో ఏ మగాడైనా మాట్లాడతాడు రా, ఆఫ్లైన్కి రా. నువ్వు ఆఫ్లైన్కి రా. నా పేరు కళ్యాణ్ నాయుడు గుర్తుపెట్టుకో. నీ మీద వీడియో కూడా చేసినాను నేను ఆల్రెడీ. వాడి పేరు తెలియట్లేదన్న, వాడి వీడియో చూపిస్తా ఎందుకు మంచి పర్లేదా. వాడి వీడియో చూడండి ఒకసారి మీరు కూడా. వాడు చూడాలి కదన్నా బచ్చాగాడు. ఎవరు లేరని చెప్పి ఎవరు రెచ్చిపోతున్నారు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు. ఈ గాడు వీడు అల్లు అర్జున్ కానే కాదు, వీడు మెగా ఫ్యామిలీ మధ్యన చిచ్చులు పెడుతున్నాడు. 2 తెలుగు రాష్ట్రాలు దాడితే ముక్కు మాలు తెలియదంట. కనిపిస్తుందా అన్న నాకు? బన్నీ అన్న అంటే మెగా ఫ్యామిలీ అందరం ఒకటే అన్న. బట్ వీడు డైరెక్ట్గా చిరంజీవి గారిని అనేసిండు అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని పక్కన పెట్టాను, చిరంజీవి ఫ్యాన్స్ కానీ వీడిని పట్టుకున్నారా ఆడుకుంటాడు. కోస్తే మొత్తం మా ఆంధ్ర భీమవరం మొత్తం వచ్చేస్తుంది. అది నోరు కొంచెం అదుపులో పెట్టుకో బిడ్డ, అదుపులో పెట్టుకుని మాట్లాడు. అంతెందుకు చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మాట్లాడారు కదన్నా వాడు ఎట్లా మాట్లాడిండో. 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా చాలామంది బచ్చగాళ్ళు మాట్లాడుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్, నాకు ఇంగ్లీష్ అంతా రాదు, ఏమంటారు దాన్ని, ఈవీఎం ట్యాంపరింగా గజ్ చేసినారు అనేదో అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇటు జనసేన అన్న, నేను టీడీపీ, నా నియోజకవర్గంలో టీడీపీ ఉంది, ఈడి నియోజకవర్గంలో జనసేన ఉంది. అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నువ్వు టీడీపీ కోటాయి అంటే చంద్రబాబు నాయుడు దానికే ఇస్తాము. దాంట్లో ఏముందిరా ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం. చెప్తున్నా కన్నా ఈ వైసీపీ పేటీఎం నా కొడుకులు వాళ్ళకి 5 రూపాయలు పడితే చాలు ఎంతగానే తెగించేస్తారు. రేపు పొద్దున కూడా ఏదైనా రేపు కానీ మర్డర్ కానీ ఏదైనా అయిందనుకో, టీడీపీ వాడు చేసేసిండు, నేను రెడ్ కలర్ తుండేసినందుకు నేనే చేసేసిన, ఇలా అయిపోయింది వాళ్ళది. ప్రజలకి మంచి చేసి గెలువు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఇంట్లో అమ్మని అక్కని ఫ్యామిలీని మంచిగా చూసుకో, తర్వాత ఎదటోడి గురించి. ఆడెవడో మీ పార్టీలోనే మీరైతే ఎవరినైనా కూడా పిల్లలు ఉండగానే మేము చేసుకుంటే తప్ప, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? కరెక్టే కదన్నా. మీరు ఇయ్య అడుగుతున్నారన్నా, ఇయ్య అడగడం వల్ల మీరు పెట్టే తమ్నెల్స్ గా కొట్టుకుని చేస్తాం. ఎవరు సంతోష, అదే రింగులు చుట్టూ తెలుసు నాకు. మనోడితో కాంటాక్ట్ అయితే మనోడు ఏం రెస్పాండ్ ఇవ్వలేదు. అంటే మనోడితో ఎందుకు కాంటాక్ట్ అయినా బ్రో, మనమందరం మనోడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ మస్తు వీడియోలు చేసిండు పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఈ మధ్యన ఏమైపోయిందో మనోడికి అంటే చెప్తున్నా కానీ గొడవలు పెట్టేసినారు. ఈ గొడవలు పెట్టడానికి ఎవరంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాదు, మెయిన్ పేటీఎం కుక్కలు వైసీపీ వాళ్ళు. ఆయన వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం. అన్న ఎవడు ఇష్టం వాడదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అర్జున్ వస్తానే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఆయన రేంజ్ ఆయనదే. వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయిండు, సపోర్ట్ చేసుకుంటూ అయిపోయింది. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఒక డైహార్డ్ ఫ్యాన్, మీరు ఒక్కలే చెప్పారు ఇలా చేసుకోవచ్చు ఎవరికైనా సపోర్ట్. కానీ మీ ఇలా పవన్ కళ్యాణ్ నేనే కాదన్న, భక్తులే కాదు, నేనే కాదు, చాలా మంది చెప్పినారు. కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముంగడ అల్లు అర్జున్ తిట్టమని చెప్పు, దొడ మీద
పవన్ కళ్యాణ్, ఎందుకంటే వాళ్ళు ఒకటి, మధ్యలో పోయేది ఎవరు? మేము. నేను ఒకటే అన్న, పుష్ప సినిమా ఆగదు, ఓజీ ఆగదు, అది ఎలాగని రిలీజ్ చేసుకుంటారు, ఇది ఎలాగని రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు పుష్ప సినిమా ఇప్పుడు మెగా ఫ్యామిలీ చూడరు అంటున్నారు మామూలుగా, వాళ్ళ ఫ్యాన్స్ 4 షోలు చూస్తారు, 4 షోలు చూస్తారు ఒక్కొక్కడు. ఇప్పుడు మా సినిమా ఆపుతా అంటున్నారు, నేను చెప్తున్నా, నేను 2 రోజులు థియేటర్లోనే వండుకుంటా, నా జీతం 1 మంత్ శాలరీ చూస్తా, కలెక్షన్ తెప్పిస్తాము. ఇప్పుడు మా జగన్ మావయ్య మా వాడు ఉన్నాడు కదా, 11 నెంబరోడు, ఏది వకీల్ సాబ్ ఆపేసిండు, రేట్లు తగ్గించిండు. థియేటర్ ముంగడ భీమవరం పద్మాలయ థియేటర్ ముంగడ డబ్బా పెట్టి డబ్బులు వేసినాం థియేటర్ యాజమాన్యానికి మేము, వాటి రేట్లు తగ్గిస్తాయి. సో అదే అన్న, ఏ సినిమాలు ఆగవు, చూసేటోళ్ళు చూస్తారు. చెప్తున్నా కదన్నా, కొట్టుకునేది మనము. సో అతను కూడా ఎవడో చెప్తున్నా, పోరడు ఎవడో నన్ను తమ్ముడు అంటుండు, తమ్ముడు అని. నాకు పెళ్ళయింది, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు తమ్ముడు అనకు బిడ్డ. నేను నీకు ఫోన్ చేసింది ఎందుకు? మనకు గొడవలు వద్దని ఫోన్ చేస్తే దాన్ని గొడవగా క్రియేట్ చేసుకుండు, సీదా బ్లాక్ చేసి కొట్టుకుని చావండి. కానీ మీరు కొట్టుకునేంత మాత్రాన వాళ్ళు బాగానే ఉంటారు. ట్విట్టర్లో ట్వీట్లు చేసుకున్నారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన ట్వీట్ చేసుకుంటూ వీళ్ళందరూ చేసుకున్నారు, ప్రతి ఒక్క హీరోలు చేసుకున్నారు. మధ్యలో పోయేది ఎవరన్నా? మేమే కదా. అందులో నేను కూడా ఒక అభిమాని కాదు, నేను పోతా. ఇప్పుడు నేను తిట్టినాను అనుకో, ఎవడో వచ్చి నన్ను కొడతాడు, వేసేస్తాడు, పోయేదెవడు? కానీ ఒకటి, కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే ఫైట్ అన్న, వైసీపీ దొంగల వాళ్ళకి అసలు భయపడా నేను. ఓ నువ్వు అనుకున్నాను దాని గురించి అడుగుతావని. ఇగో ఒక అన్న మొన్న, అరే మీకు తెలియదా పెళ్ళయిందన్న దానికి నాకు, అయ్యా శ్రీరెడ్డి డార్లింగ్కి నాకు పెళ్ళయింది. ఒక్క అరే మీరు చూడపోతే ఎట్లా అన్న, మేము ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటామన్నా. మొన్ననే అన్ని జస్ట్ ఒకటే అవ్వలేదంటే, అది ఇప్పుడు ప్రస్తుతానికి పరారీలో ఉంది. తగులుకుంటాను, ఎందుకు తగులుకోవట్లేదంటే కొంచెం బిజీ అయిపోయినాను. అన్న సినిమాలో సెలబ్రేషన్ ఉన్నాయి కదా, కొంచెం అంతా అయిపోయిన తర్వాత నా డార్లింగ్ శ్రీరెడ్డికి కూడా మన స్టైల్ ఇచ్చేస్తాం, నన్ను ఒక వీడియో పెట్టింది, నువ్వు ఎంత నీ బతికెంతరా అని చెప్పి. మనకు పెళ్ళయింది, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఇగో ఒకటే చెప్తున్నా, శ్రీరెడ్డి డార్లింగ్, నేను తిట్టాను అనుకోకు, నువ్వు నా డార్లింగ్వి, నువ్వు మారనంత వరకు నేను నిన్ను మింగుతూనే ఉంటా. ఇంకొకడన్నా వాడిని మర్చిపో, అనిల్ కుమార్ బోర్రా గడ్డ, ఏడికి పోయినవు? గంజా అమ్ముకునే ఏడికి పోయినావు? అసెంబ్లీ గేటు తాకని అని అన్నావు కళ్యాణ్ గారిని, అంతే ఏడనో వడ్డవు పోయి. అదే అంటారు, ఆన్లైన్లో మాట్లాడడం కాదురా బోర్రా గడ్డ, రా ఆఫ్లైన్లోకి. గుంటూరు వచ్చినాం రిజల్ట్ తర్వాత, జూన్ 4 తర్వాత లంచ్. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ మీకు ధన్యవాదాలు, మాకు నీ రెస్పెక్ట్ అవద్దు, నీ మేము మా మనసు శాంతి అనేది లేదు. ఇందా నుంచి ఎవరు అడుగుతారా వాడి పేరు, వాడు నిద్రలో కూడా ఆడే ఉంటుండే. జగన్ చిటికేస్తే చంద్రబాబు నేను చంపేస్తా. ఈ గురించి ఏమని చెప్పారు తెలుసా వైసీపీలు? ఆడ అసలు ఎవడు కళ్యాణ్ నాయుడు వాళ్ళ కూడా తెలియదు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు తెలియదు, వాడు ఎక్కడో ఆడు మన గుంటూరు రైల్వే స్టేషన్లో పర్సల్ అనిల్ కుమార్ బోర్రగడ్డ, నీ నోట్లో నువ్వు దొరుకుతావు, 5 సంవత్సరాల్లో దొరుకుతావు. నేను ఒకటే చెప్తున్నానన్న, మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, కొంచెం ఆడపిల్లల్ని పట్టించుకోండి. చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. మొన్న ఏదో గుడివాడ అనుకుంటాను, ఏదో హాస్టల్లో ఏదో ఇష్యూ అయిందంట, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి రెస్పాండ్ అవ్వండి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసాం. పవన్ కళ్యాణ్ గారు, ఈ 5 సంవత్సరాలు మీరు మా నమ్మకాన్ని నిలబెట్టాలి. ఒకవేళ మీరు నిలబెట్టకపోయినారు అనుకో, మా ఓటు నోటాకి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేస్తారు, బట్ మేము చెప్తున్నాం ఒక అభిమానిగా. మాకు వచ్చి కామెంట్లు పెడుతున్నారు, అన్న ఏంటన్నా కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. కళ్యాణ్ గారు కాదు, పట్టించుకుంటారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, కళ్యాణ్ గారు డెఫినెట్లీ పట్టించుకుంటారు. మధ్యలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి ఇంకా మనం ఏం చేయలేం డార్లింగ్స్. ఇంకా అన్న పొత్తు పెట్టేసుకుంటూ మనం ఏం చేయలేకపోతున్నాం. అదే అధికారం మన చేతిలో ఉంటేనా బెంచ్ ఇంకా ప్రతిదీ 9 నెలలన్నా ఒక అమ్మాయి మిస్ అయిపోతే 9 రోజులు అనుకుంటా, 9 రోజుల్లో పట్టుకున్నారు. ఇంకేం కావాలన్నా అన్నీ అవుతాయి, మంచి రోజులు వచ్చినాయి మనకి, జస్ట్ వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏదో వరదలు వచ్చేసినాయి, విజయవాడ, రాజమండ్రి, ఇవన్నీ. ఆ వరదలు వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారే ముంచేశారు, చంద్రబాబు నాయుడు వాతావరణం, అది భగవంతుడు అన్న. అది చలో అన్న, జై జనసేన.